వన్ నేను మాట్లాడను అంటే మైక్ ఇచ్చి నుంచోబెట్టారండి మన CEO గారు. ఇందాక ZDO గారేమో రాజమండ్రి యాన్యువల్ డే అప్పుడు మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది అని అడుగుతున్నారు. రాజమండ్రి యాన్యువల్ డేకేమో నువ్వు గెస్ట్ అని చెప్పి పిలిచారు నన్ను. సరే మనం గెస్ట్ కదా మాట్లాడాల్సి వచ్చిద్దని మెంటల్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళా. ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అలానే మెంటల్గా ప్రిపేర్ అయ్యి వచ్చి అక్కడ కూర్చొని మీరు చేసే పర్ఫార్మెన్స్లు చూస్తూ ఉంటే నేను గెస్ట్గా వచ్చానో ఆడియన్స్లో ఉన్నాను నాకు అర్థం కాలేదు, అంత బాగున్నాయి. మరి మీరు అంత ఎక్స్ప్రెసివ్గా పర్ఫామ్ చేసిన మీ ముందు నుంచి నేను మాట్లాడమంటే నాకు షై ఫీలింగ్ వస్తుంది, అందుకే మాట్లాడిన అన్నాను. మీ డ్యాన్స్లు ఎంత బాగున్నాయంటే మన యాన్యువల్ డేలో మా పిల్లలకే కాదు, మా స్టూడెంట్స్కే కాదు, మా స్టాఫ్కి కూడా టాలెంట్ ఉంది అని చెప్పి మీ చేత డ్యాన్స్లు వేపిస్తే తర్వాత రోజు పేరెంట్స్ వచ్చి డ్యాన్స్ టీచర్ల చేత మా పిల్లలకి చదువు చెప్పేస్తున్నారని అడిగే అంత బాగున్నాయి అవి. బట్ సీరియస్లీ వెరీ వెరీ వెల్ పర్ఫార్మ్డ్. మేబీ అందుకేనేమో యాన్యువల్ డేలో అక్కడ ఇక్కడ కాకుండా స్ట్రిక్ట్లీ లిమిటెడ్ టు ద టీమ్ మెంబర్స్ అని చెప్పి పెడుతున్నారు మన CEO గారు. సారీ CEO డాక్టర్ చైతన్య గారు. అరే నా రిటైర్మెంట్ 60 పెట్టాను లేరా, 2.0 చాలేరా, ఇంకా అంతకన్నా చేయలేము. అది ఇంకా 20 years ఏ చెప్పొద్దా. నిన్న తన బర్త్డే కదండి, ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే హలో MD గారు చెప్పండి అన్నాడు. CEO గారు హ్యాపీ బర్త్డే అంటే, అరే నువ్వు నన్ను CEO అని పిలిచినా పిలవకపోయినా నాకు ఇబ్బంది లేదు, కానీ నాకు నా పేరుకు ముందున్న డాక్టరేట్ మాత్రం మర్చిపోవద్దురా అని చెప్తున్నాడు. సో అది అండి. బట్ జోక్స్ అసైడ్, ఇందా చెప్పాడు ఏ స్కూల్లో అయినా ఇలాంటి ఫెస్ట్లు ఇలాంటి సెలబ్రేషన్స్ జరుగుతాయా, అవి ఓన్లీ MNCస్లో జరుగుతాయి అని చెప్పారు కదా. మనకు కూడా ఇక్కడ ఈరోజు ఇలా జరుగుతుందంటే ఇదంతా ఆర్గనైజ్ చేసి దగ్గరుండి ప్లాన్ చేసి ఒక 3 yearsగా చేస్తున్న మన MNC CEOకే ఇట్ గోస్ టు ద క్రెడిట్. సారీ మళ్ళీ డాక్టర్ CEO. బట్ సీరియస్లీ మీ డాన్స్లన్నీ నేను ఫస్ట్ గాలాలో మిస్ అయ్యాను. మేము ఆ రోజు యాక్చువల్లీ లేట్గా వచ్చాం, అప్పటికి అయిపోయినాయి. బట్ ఐ ఆల్వేస్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ వన్ థింగ్, మనం ఏ పనైనా చేసిన పనిని మళ్ళీ చేస్తే అది ముందుసారి కన్నా చాలా ఇంప్రూవ్మెంట్తో మంచి డెవలప్మెంట్తో దాన్ని చేయాలనేది ఐ బిలీవ్. అలాగే సెకండ్ గాలాకి నేను రాలేదు, బట్ ఫస్ట్ గాలా కన్నా 100% దిస్ వాజ్ మచ్ బెటర్. నేను ఈ రోజు నుంచే I'll be waiting for Gala 4.0. Thank you.